మళ్లీ కూలింది. సొరంగంలో మరో మీటర్ మేర పెరిగిన మట్టి శిథిలాల ఎత్తు. దురదృష్టవశాత్తు 3 రోజులుగా అక్కడ కార్మికుల దాడ తెలియకుండా పోయింది. 8 మంది అలా పరిస్థితి, వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ పరిస్థితి ఏముందో అనేది ఆందోళన కలిగిస్తుంది. ఆ కుటుంబాల వారికి తీవ్రమైన ఆందోళన కలిగించే వ్యవహారమే. నేటి నుంచి ఎల్ఆర్ఎస్ షురు. తెలంగాణలో హైదరాబాద్లో ప్రత్యేకించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని ఆరంభించబోతున్నారు. ఈ రోజు నుంచి ఆరంభిస్తారు. దీనివల్ల అనాథరైజుల లేఅవుట్లో కొని ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిన వాళ్ళకి కానీ ఇతరత్రా కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకుని దాన్ని పని పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు. బీజేపీని బొందబెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి, అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో మేము చూస్తామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజీ లేని పోరాటం, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్ జగన్ పునరుద్ఘాటన. క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం. 8 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయటండి. 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినాయటండి. అలాగే 8 నెలల్లో 1.14 లక్షల ఇళ్ళు కట్టేశారటండి. అలాగే పేదరిక నిర్మూలనకి P4 అమలు చేసేస్తున్నారట. సూపర్ 6 సంగతుల్లో కొన్ని 1-2 తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామంటున్నారు. ఓవరాల్గా సూపర్ 6 గురించి కాకుండా ఇంకేవి అన్నీ సాధించేసామని చెబుతున్నారు. దాని మీద చర్చలోకి తర్వాత వెళదాం. మార్చి 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 28న బడ్జెట్. జీవీ రెడ్డి అవుట్. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన జీవీ రెడ్డి. ఇక మరికొన్ని వార్తలకు వెళ్దాం. అమరావతి రైతు రుణఘోష. ఔటర్ ఆశలు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమంటూ మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశాలంటూ ఓ పక్కేం అమరావతి రైతులు రుణాలతోటి గందరగోళం అవుతుంటే ఇంకో పక్కేం రియల్ ఎస్టేట్ పెరిగిందంటూ ఇది ఎల్లో మీడియా సంతోషపడుతుందంటూ వార్తనిచ్చారు. పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు. పల్నాడు జిల్లా వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడ దూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్ళగా 30 మందిని టీచర్లు వెనక్కి తీసుకొచ్చారు. మరో 37 మంది కొండల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూములు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండడంతో వారి పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వార్త వచ్చింది. మరి ఇది కరెక్ట్ అయితే ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇక మరొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే వైసీపీ అధికార ప్రతినిధి ఔతు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎవరు మిస్టర్ యాష్ అంట. మరి ఆయన జగన్ గారిని ఉద్దేశించి ఒక అభ్యంతరకర వ్యాఖ్య చేశారు. ఆ పదం వాడటం నాకు ఇష్టం లేదు, అందుకని నేను గ్రూప్ 2 పాపాత్ముడు జగన్ అంటూ ఇంకా చాలా కొంచెం అభ్యంతరకరమైన రీతిలో మొత్తం గ్రూప్ 2 వ్యవహారం అంతటికి జగన్ మీద నెట్టండి. కానీ ఆ పదం వాడటం నాకు ఇష్టం లేదు, అభ్యంతరకర పదం వాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. దానికి సమాధానంగా ఔతు శ్రీధర్ రెడ్డి టీడీపీని విమర్శిస్తూ, చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఆయన కూడా అదే పదం వాడారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడ రోస్టర్ పాయింట్స్ లేవని మీరు నియమించిన ఏపీపీఎస్ చైర్మన్ గారు ఉండగానే కార్యదర్శి చెప్పారంటూ ఈయన సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం ఇచ్చే క్రమంలో టీడీపీ ఆయన వాడిన పదం వాడారు. జీతాల కోసం రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులు విశాఖపట్నంలో. 11 నిమిషాల ముచ్చటే. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా నేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే అంటూ కావాలని 11 పనిగట్టుకు పెట్టినటువంటి తీరు ఈనాడు యొక్క మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. అయితే విచిత్రం ఏంటంటే జగన్ గారంటే ఎంత భయపడుతున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. 11 నిమిషాల ముచ్చట అన్న వార్తకేమో పెద్ద హెడ్డింగ్ పెట్టి పెద్ద వార్త రాశారు 4 కాలాలు. పాపం గవర్నమెంట్ జగన్ గారు, చంద్రబాబు గారు తన గవర్నమెంట్ అది చేసింది ఇది చేసిందని చెప్పుకుంటూ గవర్నర్ గారితో చెప్పిస్తే దాన్ని మాత్రం తగ్గించేశారు. అంటే జగన్ గారు వీళ్ళే నమ్మట్లేదనమాట. గవర్నర్ గారి ప్రసంగం వీళ్ళే నమ్మట్లేదా ఏం కదా అనేది మరి తర్వాత పురుషోత్తమ్ రెడ్డి గారితో మాట్లాడదాం. సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులు 15,498 మందిని తేల్చారటండి. మరి వీళ్ళ భవిష్యత్తు ఏం చేస్తారు, వీళ్ళని ఎక్కడెక్కడ దూరంగా కొట్టి వాళ్ళ ఉద్యోగాలు మానేదట్టు చేస్తారా ఏం కదనే దాని మీద కూడా మళ్ళీ సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. వంశీ గారిని 3 రోజులు పోలీస్ కస్టడీ కంట. ఇంకా ఆయన్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద రెడ్ బుక్ అయితే ఆయన మీద గట్టిగానే పనిచేస్తున్నట్టుంది. ఇక గవర్నర్ గారు చెప్పిందంటే దుష్పరిపాలన నుంచి విముక్తి అంటే ఇప్పుడు సాగుతున్న దుష్పరిపాలన లేకపోతే కాదా అన్నది చూద్దాం. ఇప్పుడు